Hello everyone, welcome to my YouTube channel Brutals Daily. సో టుడేస్ వ్లాగ్ ఈస్ గోయింగ్ టు బీ ఇన్ తెలుగు. ఎస్, నేను ఈరోజు తెలుగులో మాట్లాడబోతున్నాను. అండ్ నా ఫ్రెండ్స్ చాలామంది నాతో మాట్లాడారు అండ్ చెప్పారు నాతో, ఏరా నాయనా నువ్వు తెలుగులో బాగానే మాట్లాడతావు కదా, ఎందుకు హిందీలో వ్లాగ్స్ చేస్తున్నావు అనేసి. ఒకసారి తెలుగులో వ్లాగ్ చేసి చూద్దాము అన్నారు. అండ్ నేను కూడా ఒకసారి ట్రై చేద్దాం తెలుగులో వ్లాగ్ చేసి, అండ్ మీ అందరికి అది నచ్చుతుందో నచ్చదో ఒకసారి చేద్దాం అనేసి ఈరోజు నేను తెలుగులో వ్లాగ్ రికార్డ్ చేయబోతున్నాను. సో బేసిక్గా ఏమైందంటే, వర్షాలు పడుతున్నాయి కదా, మీ అందరికి తెలిసిందే. అండ్ చాలా రోజులైంది కడ్డీలు తిని. ఈ కడ్డీలని కొన్ని చోట్ల చీకులు అంటారు, కొన్ని చోట్ల కర్నూలులో ఇంకా కొంచెం లోపలికెత్తే చీకులు అని కూడా అంటారు. సో చాలా రోజులైందనేసి అది తినాలనుకుంటున్నాను. సో ఇది బాగా 2-3 చోట్ల చాలా బాగా దొరుకుతుంది. సో కర్నూలు నుండి లాంగ్ డ్రైవ్ వెళ్ళి తినాలనుకుంటున్నాం కాబట్టి, సో ఫస్ట్లీ మనం సుంకేసులకి అటు సైడ్ ఉన్న సుంకేసుల డ్యామ్కి అటు సైడ్ ఉన్న రాజోలీలోకి వెళ్ళి ఈరోజు బార్బీక్యూ ట్రై చేయబోతున్నాము. సో హోప్ ఈ వీడియో మీకు బాగా నచ్చుతుంది అండ్ రెస్పాన్స్ బాగుంటుందని కోరుకుంటున్నాను. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో డైలీ లాగానే మార్నింగ్ జిమ్కి వెళ్ళిపోయాను అండ్ ఈరోజు స్ట్రెంగ్త్ మీద కాన్సన్ట్రేట్ చేసాము అండ్ కొన్ని టెక్నిక్స్ కూడా నేర్చుకున్నాము. అండ్ అలా వర్కౌట్ చేస్తుండగా మధ్యలో ఏమి తినాలి, ఎక్కడ తినాలి అనే ఒక థాట్ వచ్చిందనమాట. అండ్ ఆలోచించిన తర్వాత ఒకసారి కడ్డీలు తిందాం, చాలా రోజులైంది కదా అనేసి ఒక స్పాట్ వెతికాను. చాలామంది చెప్పారు సుంకేసులా దాటుకున్న తర్వాత రాజోలి అనే ఊరుంది అండ్ అక్కడ కడ్డీలు బాగా అమ్ముతారనేసి. సో డిసైడ్ అయిపోయాను అనమాట. ఓకే, వెళ్ళినట్టు ఉంటుంది, లాంగ్ డ్రైవ్ వెళ్ళినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం వాటర్ని చూసినట్టు ఉంటుంది, కొంచెం సీనరీ బాగుంటుంది. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత ట్రై చేద్దాము, టేస్ట్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుందామని ఇమీడియట్గా జిమ్లో వర్కౌట్లు త్వరగా కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయిన తర్వాత నేను బయలుదేరదాం అనుకున్నాను. అండ్ ఏంటో తెలీదు కానీ వర్కౌట్ చేసేటప్పుడు ఎప్పుడు చూడు తిండి అనే ధ్యాస ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మనం ఉన్నాము సుంకేసుల డ్యామ్ బ్రిడ్జ్ పైన. వర్షాలు పడడం వల్ల తుంగభద్ర రివర్లో నీళ్లు బాగా వచ్చినట్టున్నాయి. 2-3 గేట్లు కూడా ఎత్తేసారు అండ్ అక్కడ నుండి వాటర్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్గా ఉంది. అండ్ చూసిన తర్వాత చాలా ఎగ్జైటింగ్ అనిపించింది. ఎన్నో రోజుల తర్వాత తుంగభద్ర రివర్లో ఇంత వాటర్ చూడడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత మా బాబు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అండ్ తన ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. బికాజ్ వాటర్ని చూసిన తర్వాత అతనికి అలాంటి జోష్ వస్తుందన్నమాట. మీరు చూడొచ్చు వాటర్ ఎంత ఫోర్స్ఫుల్గా ఫ్లో అవుతున్నాయో. ఈ శబ్దం నేను వినిపించాలనుకున్న చాలా ఎక్కువ నాయిస్ ఉండడం వల్ల నేను మ్యూట్ చేస్తున్నాను. సో డ్యామ్ దాటుకొని రాజోలి ఊర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత నేను ఈ స్పాట్కి వచ్చేసాను అనమాట. ఇక్కడ ఎన్ని చూసినా చికెన్ షాపులు, మటన్ షాపులే ఉన్నాయి. అండ్ ఇక్కడ చాలా ఫ్రెష్గా చికెన్ అండ్ మటన్ కట్ చేసి కడ్డీలు తయారు చేస్తారనమాట. సో ఒక షాప్కి వెళ్ళిపోయాను అండ్ అక్కడికి వెళ్ళి మటన్ అండ్ చికెన్ 2 ఆర్డర్ చేశాను అనమాట. సో అక్కడ ఇమీడియట్గా ఫ్రెష్గా మటన్ అండ్ చికెన్ కట్ చేసి దానికి మసాలాలు తగిలిచ్చి కడ్డీలకు పెట్టేసి మంట పైన పెట్టేశారనమాట. సో మీరు కనుక కడ్డీలు టేస్ట్ చేయకుంటే ఒకసారి టేస్ట్ చేయండి, బాగుంటాయి కడ్డీలు అనమాట. అండ్ వన్స్ అగైన్ మీరు ఒకవేళ ఇక్కడికి వచ్చి నేను హైజీనిక్గా తింటాను అండ్ నాకు చాలా హైజీన్ కావాలి అంటే ఇక్కడ తినడం కొంచెం కష్టమే, ఎందుకంటే సిచ్యువేషన్ మీరు వీడియోలో చూస్తూ ఉంటారు. సో హైజీన్ గురించి ఆలోచించకుండా టేస్ట్ గురించి రావాలనుకుంటే మాత్రం చాలా మంచి ప్లేస్. మీకు అలా ఒక లాంగ్ డ్రైవ్ వచ్చినట్టు ఉంటుంది అండ్ ఆల్సో ఫ్రెష్గా వండింది ఏదైనా తిన్నట్టు ఉంటుంది. ఈరోజు నా కెమెరాకి చావు కనపడుతుంది అనమాట. ఒకసారి నీళ్లు చూపించాను అండ్ ఇప్పుడేమో మంటలు చూపించబోతున్నాను. మన చికెన్ కడ్డీలు అండ్ మటన్ కడ్డీలు మంటల పైన పెట్టేశాడు అనమాట. అండ్ మంట రావడం కోసం ఫ్యాన్ ఆన్ చేసేసాడు, మొత్తం పొగ. మన కడ్డీలు తయారైపోయిన తర్వాత ఇక్కడ నుండి వీళ్ళ దగ్గరే 2 చపాతీలు పార్సల్ చేయించుకొని డ్యామ్కి బయలుదేరేసాం. అక్కడ తిందాంలే అని బయలుదేరేసామన్నమాట.
యాక్చువల్గా డ్యామ్ దగ్గర కూర్చొని తినాలనేది ప్లాన్. సో దానికోసం అనేసి క్యారియర్ కూడా ఇంటి నుండి తీసుకెళ్ళాము. బట్ అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత సీన్ ఎలా ఉండే అంటే చాలా కోతులు ఉండే అండ్ ఆల్సో కుక్కలు కూడా ఉండే. అండ్ కార్ నుండి దిగలేకపోయాను. అండ్ కార్లో వీడియో రికార్డ్ చేద్దామంటే కంజెస్టెడ్గా ఉండే, సో కార్లో కూడా వీడియో రికార్డ్ చేయలేదు. అక్కడ నుండి పార్సల్ చేసుకుని వచ్చి తిన్న తర్వాత టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. అండ్ వెళ్ళేటప్పుడు రోడ్ కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉన్నా అక్కడికి వెళ్ళిన తర్వాత టేస్ట్ అనేది సాటిస్ఫై చేసేసింది. సో మీరు కర్నూలుకి ఎప్పుడైనా వచ్చి కొంచెం లాంగ్ డ్రైవ్ వెళ్ళి కడ్డీలు తినాలనుకుంటే రాజోలికి వెళ్ళి మీరు ట్రై చేయొచ్చు, చాలా బాగుంది. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నేను తెలుగులో మాట్లాడడం కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.